నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కన్య రాశి జాతకులు జూలై మాసంలో 9వ తేదీన రాబోయే ఒక కష్టం గురించి తెలిస్తే వణికిపోతారు మీరు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఈ రోజున కొత్త ఒప్పందాలు, కొత్త మాటలు కలగొచ్చు. కొత్త నగరంలో ఉత్తమ ఉద్యోగ అవకాశాలు పొందుకోవచ్చు. పెరుగుతున్న వయస్సు వల్ల కలిగే సమస్యలు ఈ రోజున కొంత ఉపశమనాన్నిస్తాయి. ఇక మీరు మీ భవిష్యత్తు గురించి చాలా బాగా ఆలోచిస్తారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి అపోహలున్నా కూడా ఈ రోజున సరి చేసుకుంటారు. ఇక మీరు స్టాక్ మార్కెట్లో పనిచేస్తుంటే ఈ రోజున లాభదాయకంగా ఉండబోతుంది. కానీ అది అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కొత్త పెట్టుబడి పెట్టడం ఈ సమయంలో అస్సలు కలిసిరాదు. ఇక మీకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. తరచూ చేసే పనుల విషయంలో సంకోచం తొలగిపోతుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. అయితే ఈ రోజున మీకు కొత్త సమస్యలు అయితే రాబోతున్నాయి. ఇక ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు మీరు చేయకూడదు. ఇక పనులు ప్రారంభించొచ్చు. కానీ సలహాలు మాత్రం కుటుంబ సభ్యులను, జీవిత భాగస్వామిని అడిగి తెలుసుకోండి. ఈ రోజు సాయంకాలం జీవిత భాగస్వామితో ఎక్కడికైనా బయటకు వెళ్తారు. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటారు. ఈ రోజు చాలా అందమైన రోజవుతుంది. మీరు పని చేసే చోట మీ అధికారుల వ్యతిరేకత కనిపిస్తుంది. సాయం కోసం వచ్చిన వారికి వాగ్దానం చేస్తారు. భాగస్వామి యొక్క కోరిక ఈ రోజున నెరవేరుస్తారు. ఇక ఓపికగా ప్రశాంతంగా ఉండండి. కుటుంబ జీవితం బాగుంటుంది. ఒక శుభవార్తను అందుకుంటారు. అయితే ఈ రోజు మీకు చాలా వరకు కూడాను దక్కాల్సినవి దక్కుతాయి. అవి కూడా అతి తొందరగా దక్కుతాయి. కార్యాలయంలో కొత్త అవకాశాలు వస్తాయి. సామాజిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఇక ఈ రోజున ఈ రాశి జాతకులు చెప్పదగిన సూచన, నిత్యం శివారాధన చేసుకోండి. ఈ రోజే కాదు, ఎప్పుడు పరమశివుణ్ణి ఆరాధించుకోండి. పరమశివుని యొక్క ఆరాధనతో విశిష్ట ఫలితాలు కలుగుతాయి. పరమశివుని ఆరాధనతో మీ జాతక రీత్యా మరిన్ని మేలులు మీకు కలుగుతాయి. అంతా మంచి జరుగుతుంది.